కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఇలా ఎందుకు లోబడాలంటే దేవుడు మనలను ప్రత్యేకించాడు, దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. రెండవది ఆయనే మనలను ప్రేమించాడు. ఈ రెండు చేస్తే, ఈ రెండు అక్కడ రాయబడ్డాయి. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, దేవుడు మిమ్మల్ని విడిపించాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు దేవుని మాట వినండి. దేవుని మాట ఇంటి ఏం జరిగిందో ఒకే ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. రండి, అదే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. ఇప్పుడు 7వ అధ్యాయం చివరి 9 నుంచి గబగబ చదివితే సరిపోద్ది. 11కు వచ్చాను, 11 నుంచి. కాబట్టి నేడు నేకు ఆజ్ఞాపించిన ధర్మం అనగా విధులను కట్టడలను మీరు అనుసరించుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులు ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. మొదటిది దేవుని కృప. కృప అంటే అప్పనంగా వచ్చి పడిపోయేది, అంటే కొనకుండా మనము కష్టపడకుండా వచ్చి పడేదే దేవుని కృప. అందుకే దావీదుకు నా కృపను దూరం చేయనన్నాడు దేవుడు. సౌలుకైనా కృపను దూరం చేశాను కానీ దావీదుకు మాత్రం నా కృప నిరంతరం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్య గ్రంథంలో నీ కృప నిరంతరం ఉండును, నీ కృప నిరంతరం ఉండును, నీ కృప నిరంతరం ఉండును. మన రాకపోకల కృప తోడుగా ఉంటుంది, మన ముందు కృప తోడుగా ఉంటుంది, మన ప్రయాణంలో కృప తోడుగా ఉంటుంది, మన ఇంటిలో కృప తోడుగా ఉంటుంది. నీకు దేవుని కృప ఉచితం. ఎప్పుడు ఉచితం? దేవుని ఆజ్ఞకు లోబడితే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. 2 చదవండి. దేవుని నీకు కృప చూపుతాడు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు, నీ బ్రతుకుని అభివృద్ధి చేస్తాడు, నీ ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తాడు, నీ జీవితాన్ని వృద్ధిలోకి నడిపిస్తాడు. దేవుడు చెప్తున్న మాట, నీకు క్షేమాభివృద్ధి, బలాభివృద్ధి, మహాభివృద్ధి, సమృద్ధి, క్షేమాభివృద్ధి నీ కుటుంబంలో రావాలంటే దేవుని మాట మనం వినగలిగితే మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడితే, నీకిచ్చేతనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సత్యమును, నీ ద్రాక్షరసము, నువ్వు నూనె, నీ పశువులు, నీ గొర్రెల మందలు, మేకలు, మందలు దీవించును. సమస్తము జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు.